ప్రియదర్శి లీడ్ రోల్లో చేసిన మూవీ కోర్ట్. చిన్న సినిమా బట్ ఇంట్రెస్టింగ్ సినిమా. నేను చాలా పెద్ద ఫ్యాన్ ప్రియదర్శికి. మొన్న డార్లింగ్ అని మన మీద ఒక మిసైల్ వదిలిండ్రు, కానీ కోర్టుతోని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారని చెప్పాలి. సో ఎస్, కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కోర్ట్ పేరుకు తగ్గట్టుగానే కోర్ట్ అనేది ఒక కోర్ట్ రూమ్ డ్రామా. పాక్సో యాక్ట్ చుట్టూ అల్లుకున్న కథ, చాలా సెన్సిటివ్ ఇష్యూ. మరి తెలుగు సినిమా అంత నువాన్స్ ని పట్టిందా అంటే మోస్ట్లీ నో అని చెప్పాలి. బట్ సినిమా పరంగా, డ్రామా పరంగా చూసుకుంటే కోర్ట్ సీన్స్ వరకు ఓకే, గుడ్. బట్ మిగిలిన పోర్షన్స్ అంతగా పండలేదని చెప్పాలి. ఇంకా కథ విషయానికి వస్తే, ఒక 19 ఏళ్ల అబ్బాయి, ఒక 17 ఏళ్ల అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటారు. అబ్బాయి బీదోడు, ఇంటర్ ఫెయిల్. అమ్మాయి ఒక పలుకుబడి ఉన్న ఫ్యామిలీ నుండి వస్తది. సో అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలిసి వాళ్ళు కేసు బనాయిస్తారు. అఫ్ కోర్స్ దొంగ కేసే. ఇంకా అది ఎటు పోయింది అనేదే కథ. సో ఎస్, ఈ మూవీ కూడా సైరాట్, మన కట్ చేస్తే ఉప్పెన ఆ కోవకి చెందిన కథనే. గత 100 ఏళ్లుగా తెలుగు సినిమాలో వస్తున్న ఒక పరంపర, ప్రేమతోని కులాన్ని, తారతమ్యాల్ని నిర్మూలించే ప్రక్రియలో భాగంగానే కోర్టు కూడా ఉంటది. బట్ మిగిలిన స్టోరీస్ లాగా కాకుండా కోర్టులో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ డైరెక్ట్ వైలెన్స్ ని చూస్ చేసుకోదు. వైలెన్స్ బై ప్రాక్సీ అంటే స్టేట్ వైలెన్స్ ని చూస్ చేసుకుంటది. అది కొన్ని లెవెల్స్ లో రియలిస్టిక్ గా ఉంటది. అందుకే వర్క్ అయింది కూడా. చూడండి, నేను చాలా సార్లు రివ్యూస్ లో, లైవ్ లలో చెప్తా ఉంటా, మన కంట్రీలోని క్లాస్ ఇష్యూస్ ని, కాస్ట్ ఇష్యూస్ ని మ్యారేజ్ తోని సాల్వ్ చేయలేము. అది ఓన్లీ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ తోనే అవుతుంది. ఫస్ట్ అది అవ్వాలి, తర్వాత ఆటోమేటిక్ గా మ్యారేజెస్ ఫాలో అవుతాయి. బట్ సినిమా లైక్స్ డ్రామా కాబట్టి మనం ఇంకా ప్రేమ యాంగిల్ నే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. బట్ ఇట్స్ ఓకేగా, సినిమా పని కాదు కదా సొసైటీలోని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయనీకి. కానీ ఒక సినిమా అనేది సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కి కొత్త ప్రాబ్లమ్స్ అయితే యాడ్ చేయకూడదు. అది మాత్రం షూర్. కోర్టు మూవీ క్లైమాక్స్ లో కొన్ని పాయింట్స్ ని టచ్ చేస్తుంది, అటు ఇటు తిప్పనికి చూస్తుంది. అది చాలా చాలా డేంజర్. యాజ్ అ సొసైటీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. కొన్ని విషయాలు సినిమాల్లో చూడడానికి, వినడానికి బాగానే ఉంటాయి, కానీ బయటంతా బాగోవు ఆ విషయాలు. సో ఇలాంటి రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు చాలా జాగ్రత్తగా నావిగేట్ చేయాలి ఇలాంటి విషయాల్ని. అండ్ కోర్టు మూవీ మోతాదుకి మించిన లిబర్టీని తీసుకుంటది ఈ విషయాల్లో అనేది నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఎనీవేస్, ప్యూర్లీ యాజ్ ఎ వర్క్ ఆఫ్ ఫిక్షన్ లాగా చూసుకుంటే కోర్ట్ మూవీని, నాకు ఆ పిల్లల ట్రాక్, లవ్ స్టోరీ వర్క్ కాలేదు. ఇట్స్ జస్ట్ నాట్ దేర్ అంతే. ఈ లవ్ స్టోరీతో పోలిస్తే ఉప్పెన చాలా బెటర్. ఇంకా సైరాట్ అయితే లెజెండరీ అనిపిస్తుంది అనుకోండి. బట్ మూవీలో ప్రియదర్శి ట్రాక్ బ్యూటిఫుల్ గా వర్క్ అయింది నాకు. ఈ ట్రాక్ లో ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్ చాలా స్టేబుల్ గా, రియల్ పర్సన్ లాగా, ఆ కాన్వర్జేషన్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ రియాక్షన్స్ అన్ని కరెక్ట్ గా కుదిరినాయి. చాలా ప్రాక్టికల్ పీపుల్, రీజనబుల్ పీపుల్, బాగుంటది మొత్తం. అండ్ ఈ ట్రాక్ లో యాక్టర్స్ కూడా అందరూ సూపర్ గా చేసిర్రు. ఎస్పెషల్లీ సాయి కుమార్ అండ్ ప్రియదర్శి. సాయి కుమార్ గారి రోల్ చాలా లేయర్డ్ ఉంటది. ఆ క్యారెక్టర్ వెళ్ళిన డైరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయము. సో దట్స్ వాట్ మేక్స్ ఇట్ సర్ప్రైజింగ్ అండ్ స్వీట్ ఆల్సో. అండ్ ఇంకా ప్రియదర్శి గారు, మ్యాన్ వాట్ ఎ పర్ఫార్మెన్స్. చాలా చోట్ల వెరీ బేసిక్ రైటింగ్ ని ఆయన యాక్టింగ్ తోని లాక్కొస్తారు. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్. మళ్ళీ ఇక్కడ కూడా ఓవర్ ద టాప్ వెళ్ళారు, అదే స్పెషాలిటీ. అండ్ శివాజీ గారు కూడా బాగా చేసిర్రు. ఆల్సో హర్షవర్ధన్, గుడ్ పర్ఫార్మెన్స్. సో ఆల్ ఇన్ ఆల్ యాక్టింగ్ విషయంలో గ్రేట్ అని చెప్పాలి కోర్ట్ మూవీ. బట్ టెక్నికలీనే మూవీ ఇంకొంచెం మోడర్న్ గా వెళ్ళుంటే బాగుండేది. ఆ టిపికల్ మెలో డ్రామా, రియాక్షన్ షాట్లు ఆ జోన్ లోనే ఉంటది. కొంచెం న్యూ ఏజ్, రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటే బాగుండేది. సిద్ధార్థ్ చిన్న మూవీ ఉంటది కదా అట్లా. సో యా, కోర్ట్ మూవీ ఫిల్మ్ మేకింగ్ చాలా బేసిక్ ఉంటది, స్టాండర్డ్ తెలుగు సినిమా లానే ఉంటది. కానీ స్పెషల్ మెన్షన్ టు ఎడిటింగ్ కొన్ని సెక్షన్స్ లో బాగుంటది. సో యా, ప్రొడ్యూసర్ నాని గారు చెప్పారు కదా, కోర్టు మూవీ చూడండి తప్పకుండా. ఇది ఒకవేళ నచ్చకపోతే తర్వాత నా హిట్ 3 చూడకండి అని. మరి నచ్చిందా అంటే, మా థియేటర్ లో అయితే కొన్ని మాస్ మూమెంట్లు పడ్డాయి. ఆడియన్స్ చాలా చోట్ల ఎంగేజ్ అయ్యారు. బట్ ఇలాంటి మూవీస్ ఎంతవరకు ఆడియన్స్ ని థియేటర్ కి అట్రాక్ట్ చేసేవో చూడాలి. బట్ ఆడియన్స్ ఈ మూవీని చూడాలనే కోరుకుంటున్నా నేనైతే. బికాస్ దేర్ ఆర్ ఇనఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద మూవీ దట్ మేక్ ఇట్ ఎ డీసెంట్ అటెంప్ట్. అండ్ నాకు కూడా అదే అనిపించింది, ఇట్స్ డీసెంట్. బట్ డైరెక్టర్ రామ్ జగదీష్ గారిని, ఈ ప్రొడక్షన్ టీమ్ ని, అండ్ అఫ్ కోర్స్ నాని గారిని ఈ మూవీని మౌంట్ చేసినందుకు మనం అప్రిషియేట్ చేయాలి. ఆఫ్ కోర్స్ కోర్టులో ఫ్లాస్ ఉన్నాయి, ప్రాబ్లమాటిక్ స్టాన్సెస్ ఉన్నాయి, బట్ కరెక్ట్ విషయాలు కూడా ఉన్నాయి. అండ్ అవి చాలా ఉన్నాయి. అండ్ ఇనఫ్ ఎంగేజింగ్ డ్రామా కూడా ఉంది. సో వీకెండ్ ఫ్రీ ఉంటే డూ వాచ్ ఇట్. ఇంకా చూసినాక హిట్ 3 చూడాలా లేదా అని మీరు డిసైడ్ కండి. అఫ్ కోర్స్ నేనైతే ఎట్లయినా చూసా హిట్ 3. సో యా, వన్స్ అగైన్ గ్రేట్ వర్క్ బై ప్రియదర్శి. లవ్ యూ ఆల్. జై హింద్.